మన చుట్టూ ఉండే చాలా రకాల జీవులకు ఒకటంటే ఒకదానికి పడదు. కుక్క, పిల్లి, ఎలుక ఇలా చాలా రకాల జంతువుల మధ్య జాతి వైరం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా పాము, ముంగీస్ పేరు ఎక్కువగా వినబడుతుంది. ముంగీస్ చేతిలో పాము చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ పాము కాటు వేసినా సరే ముంగీస్కు మాత్రం ఏమీ కాదు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంగీసుకు పాముకు మధ్య జరిగే గొడవలో 80% ముంగీస్దే పైచేయి అవుతుంది. జనరల్గా ఏ జంతువైనా సరే తమను తాము కాపాడుకుంటూ ఆహారం కోసం వేట సాగిస్తూ ఉంటాయి. అలానే ముంగీస, పాము కూడా ఎదురెదురు పడితే వెంటనే అటాక్ చేసుకుంటాయి. ఒకదానొకటి చంపేందుకు చూస్తూ ఉంటాయి. సాధారణంగా పాము కరిస్తే ఎలాంటి జీవికైనా విష ప్రభావం ఉంటుంది. కానీ పాము కాటుకు ముంగీస్కు మాత్రం ఏం కాదు. అంతేకాదు, చాలా సందర్భాల్లో ముంగీస్ పామును చంపుతుంది. పాము విషంలో ఉండే ఆల్ఫా న్యూరోటాక్సిన్ శరీరంలోకి ప్రవేశించడం వల్ల కండరాలు, నరాలను పనిచేయకుండా చేస్తాయి. దానివల్ల పాము కాటుకు గురైన వ్యక్తి ప్యారలైజ్ అవడం లేదా చనిపోవడం జరుగుతుంది. కానీ ముంగీస శరీరంపై ఉండే ఎసెటైల్కోలిన్ గ్రాహకాలు ఆల్ఫా న్యూరోటాక్సిన్లను అడ్డుకుంటాయి. భారీ విషపూరిత పాములకు మాత్రం ముంగీసులను చంపే సామర్థ్యం ఉంటుంది.